నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టోరీ ఏంటంటే, భర్త చనిపోయిన తర్వాత కొడుకు కోడలు ఎలా చూసుకుంటారు అనే అనుమానంతో కొడుకు ఇంటికి వెళ్ళిన తల్లికి ఎలాంటి అనుభవం ఎదురైంది. అమ్మ, నువ్వు మాతో హైదరాబాద్ వచ్చేయి. నాన్న ఉన్నప్పటి సంగతి వేరు. ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఒంటరిగా ఎలా ఉంటావు అన్నాడు నా కొడుకు వినయ్. ఆలోచనలో పడిపోయాను. భర్త గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. నన్ను నేను సముదాయించుకోవడానికి చాలా ప్రయత్నించాను. అంత్యక్రియలు ముగిశాక అతిథులు, బంధువులు అందరూ వెళ్ళిపోయారు. నా కొడుకు వినయ్, కోడలు విద్య ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నన్ను నా కొడుకు కోడలితో ఉండడానికి వెళ్ళొద్దని, సంపాదించే కోడలు ముసలి అత్తగారిని అస్సలు ఇష్టపడదని, నేను అక్కడికి వెళితే వాళ్ల స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నానన్న కోపంతో నా కొడుకుకి నా మీద లేనిపోని చాడీలు చెప్పి నా కొడుకుకి నాకు మధ్య దూరం పెంచి మాటలతో నన్ను హింసిస్తుందని నా స్నేహితురాలు చెప్పింది. ఆ మాటలు వినేసరికి నాకు భయం మొదలైంది. ఏం చేయాలో తోచట్లేదు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆస్తంతా కొడుకు పేరు మీద రాశారు. ఇప్పుడు కొడుకు కోడలు ఇంటిని కూడా అమ్ముకునే అవకాశం ఉంది. 65 ఏళ్ల వయసులో నాకు మోకాళ్ల నొప్పులు రావడంతో ఉన్న కిరాణా షాప్ కూడా నడపలేక మూతవేశాము. కొడుకే అంత్యక్రియల ఖర్చులన్నీ చూసుకున్నాడు. కానీ చిన్న చిన్న ఖర్చులకు కొడుకును అడగడం ఇష్టం లేక నేను పొదుపు చేసుకున్న కొద్దిపాటి డబ్బు కూడా ఖర్చయిపోయింది. ఇప్పుడు నా దగ్గర 50 రూపాయలు కూడా లేని పరిస్థితి నెలకొంది. నా కొడుకు కోడలతో వెళ్లడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఇంతలో విద్య, అత్తమ్మ నేను మీ చీరలన్నీ ప్యాక్ చేస్తున్నాను అని చెప్పడంతో మాట్లాడలేక వాళ్ళతో కలిసి హైదరాబాద్ వచ్చేశాను. వినయ్, విద్య ఇద్దరూ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. ఆయన గుర్తొచ్చి నేను బాధపడతానని నన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. నా 8 ఏళ్ల మనవడు కుష్ నానమ్మ నానమ్మ అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్లు. వాళ్ళు చూపించే ప్రేమతో నా మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది. నేటి తరం పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరని, ముఖ్యంగా కోడళ్లు చూడరని, దూరంగా ఉంచుతారని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రతివేలు ఒకలా ఉండనట్టే ప్రతి ఒక్కరూ అదే విధంగా ఉండరని, అవి కేవలం అపోహలు మాత్రమే అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ రోజు ఆదివారం కావడంతో అందరం కలిసి సరదాగా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. మేమందరం మాల్కి వెళ్ళాం. వినయ్, విద్య ఏదో కొనడానికి ఒక షాప్ వద్ద ఆగారు. నేను కుష్ నెమ్మదిగా ముందుకు వెళ్ళాం. ఐస్ క్రీం షాప్ చూసి నానమ్మ నాకు ఐస్ క్రీం కావాలి అని కుష్ అడిగాడు. నా మీద పిడుగుపడినట్లయింది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. కొడుకు కోడలితో ఉన్నప్పటి నుండి నాకు డబ్బు అవసరం కూడా రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా, ప్లీజ్ నానమ్మ నాకు ఐస్ క్రీం కావాలి, కొనివ్వు అని నా చీర కొంగు పట్టుకుని నా ముఖం వైపు చూస్తూ అడిగాడు కుష్. నన్ను క్షమించు బాబు, నేను పర్సు ఇంట్లో మర్చిపోయి వచ్చాను అని చెప్పేసరికి నా మనవడి కళ్ళు నన్ను వేరేలా చూశాయి. ఐస్ క్రీం కొనివ్వకుండా ఉండడానికి నానమ్మ ఇలా సాకులు చెబుతుంది అని అనుకున్నాడో ఏమో, కానీ నేనేం చేయగలను? నాకే సిగ్గుగా అనిపించింది. మనవడికి ఐస్ క్రీం కూడా కొనివ్వలేని నేనేం నానమ్మని అనిపించింది. అందరం కలిసి బయటే భోజనం చేశాం. విద్య నాకు ఇష్టమైన పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసింది. భోజనాలు ముగించుకుని ఇంటికి వచ్చాక అందరం కాసేపు టీవీ చూసాం. వినయ్ నిద్రపోయాడు. కుష్కి ఏమైనా కావాలేమో అని కుష్ రూమ్ లోకి వెళ్ళింది విద్య. నేను కూడా నా గదిలో పడుకోబోతున్నాను. అప్పుడు నాకు కుష్ గొంతు వినపడింది. మమ్మీ, నేను ఈ రోజు మాల్లో నానమ్మను ఐస్ క్రీం కొనివ్వమని అడిగాను, కానీ నానమ్మ పర్సు ఇంట్లో మర్చిపోయానని అబద్ధం చెప్పింది. చాలా పిసినారి నానమ్మ. ఏంటి కుష్, ఏంటా మాటలు? నానమ్మ గురించి అలా మాట్లాడొచ్చా? తప్పు కదా. అయినా ఇప్పుడు నానమ్మ ఎంత బాధలో ఉన్నారో నీకు తెలుసా? ఊళ్ళో నానమ్మ తాతయ్య కలిసి ఉండేవారు. తాతయ్య హఠాత్తుగా మనందరినీ శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయారు. రోజంతా ఇద్దరూ కలిసి ఉండేవాళ్లు, కలిసి తినేవాళ్లు, సంతోషాన్ని బాధని పంచుకునేవారు, ఒకరికొకరు తోడుగా ఉండేవారు. మరి రోజంతా మనతో కలిసి ఉండే వ్యక్తి మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు. ఇప్పుడు సడన్ గా అమ్మా నాన్న నీ నుండి దూరమై వెళ్లిపోతే నువ్వు బాధపడతావా లేదా? మేం లేకుండా నువ్వు ఉండగలవా? లేదు మమ్మీ, మీరిద్దరూ లేకుండా నేను ఉండలేను అని చెప్పాడు కుష్. మరి తాతయ్య లేకుండా మీ నానమ్మ ఎలా ఉండగలదు? నానమ్మ ఎంత బాధలో ఉన్నారో. అటువంటి పరిస్థితుల్లో ఆమె తన పర్సును ఇంట్లో మర్చిపోయి ఉండవచ్చు. నువ్వు ఆమెను పిసినారి అన్నావు కదా. ఆమె నీ మీద చూపించే ప్రేమ నీకు కనిపించలేదా? నువ్వు స్కూల్ నుండి ఇంటికి రావడానికి 5 నిమిషాలు ఆలస్యమైతే చాలు, ఆమె మోకాళ్ళ నొప్పులు కూడా పట్టించుకోకుండా బాల్కనీలో ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరి మీద అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ముందు ఆ వ్యక్తి వైపు నుండి కూడా ఆలోచించాలి. ఈ మాటలు విన్నప్పుడు నా కోడలు గురించి నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను ఆమె స్థానంలో ఉండుంటే నా కొడుక్కి ఇంత అర్థమయ్యేలా చెప్పలేనేమో. మరుసటి రోజు ఉదయం విద్య ఆఫీస్కు వెళుతూ నా చేతికి కొంత డబ్బిచ్చింది. ఏంటమ్మా, నాకెందుకు డబ్బు అన్నాను. అత్తమ్మ, డబ్బు ఎవరికి ఎప్పుడు అవసరం అవుతుందో చెప్పలేము. మీరు గుడికెళ్తూ ఉంటారు కదా, అప్పుడు హుండీలో వేస్తూ ఉండండి. ఎప్పుడన్నా కుష్ ఏమన్నా అడిగితే కొనివ్వండి అని చెప్పింది విద్య. కానీ విద్య అని నేను మాట్లాడబోతుంటే నా మాటలకు అడ్డు వేస్తూ, వినయ్ మీకు డబ్బిచ్చి ఉంటే మీరు కాదనగలరా? లేదు కదా. మరి నా దగ్గర డబ్బులెందుకు తీసుకోలేరు? నేను మీ కోడల్ని అనే కదా. విద్య మాటలకి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు కూడా అర్థం చేసుకోలేనిది నా కోడలికి అర్థమయ్యింది.
అందరికీ విద్యలాంటి కోడలు రావాలి, ప్రతి జన్మలోనూ ఇలాంటి కోడలు కావాలని దేవుణ్ణి ప్రార్థించాను. ఎవరో కొందరు ప్రవర్తన బాలేదని కోడళ్ళందరినీ ప్రజలు తప్పుపడుతూ ఉంటారు. కానీ తెలివైన, బాధ్యతాయుతమైన, పెద్దల్ని గౌరవించే విద్యలాంటి వాళ్ళు కూడా ఉంటారు.